అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు 33వ భాగం. రచయిత మోక్ష గారు. తన అరచేతులు రెండు పట్టుకొని మమ్మీ ఏదో మాట అంటే అలా రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటావా అని కొంచెం కోపంగా అడిగాడు. తను చెప్పింది విన్నాక నేను నిన్ను ఫేస్ చేయలేకపోయాను అన్నయ్య. ఐఎమ్ సో సారీ. ఈసారి ఒక అరగంట ముందు వరకు నేను టెన్షన్ పెట్టినందుకు అని అంది. రిషి చిన్నగా నవ్వుకొని మధు నీ దగ్గరకు తీసుకొని తను ముద్దాడుతూ ఉంటే మధు కన్నార్పకుండా రిషి వంకే చూస్తూ ఉంటే రిషి కళ్ళు ఎగరేసి ఏమైంది మధు అలా చూస్తున్నావు అన్నాడు. అన్నయ్య నాకు నువ్వు అర్జున్ పోట్లాడుకుంటే చూడాలని ఉంది అని అంది. మధు అంటూ హెడ్ నోట్ చేసి వాడితో ఇప్పుడు గొడవ పడుతుంది చాలదా అన్నాడు. పోట్లాడుకోవడం అంటే ఇలా కాదన్నయ్య అంటూ కాసేపు ఆలోచించి అదంతా చెప్పలేను, ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. అవును ఇంతకీ అడగడం మర్చిపోయా, మధ్యాహ్నం అర్జున్ ఏంటి అంత మర్యాదగా నీ గురించి అడిగి నీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట అని అంది. వాడికి వేరే పనా మధు నా ముందు కూర్చొని నన్ను ఇరిటేట్ చేయడం తప్ప అని అన్నాడు రిషి. అది విన్నాక తను రిషి కంపెనీకి హెల్ప్ చేసిన విషయం తెలిసి కూడా అర్జున్ మౌనంగా ఉండడం గుర్తుకొచ్చి కొంచెం తిక్కగా అని అర్జున్కి అయితే నిన్ను చంపేంత ధైర్యం లేదు అంది. నిజమే మధు, వాడిది భయమే. నన్ను చంపితే నువ్వు వాడిని ఎక్కడ వదిలేసి వచ్చేస్తావో అన్న భయం అన్నాడు. మధు నవ్వుకుంది. ఇంతలో ఐశ్వర్య మధుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి నీకెంతసేపు అన్నయ్య అర్జునేనా, వచ్చింది సేపు అయింది మధు, కనీసం పిల్లలు ఎలా ఉన్నారో కూడా పట్టించుకోవా అని అడిగింది ఐశ్వర్య. నాకు పిల్లల గురించి బెంగే లేదు, వాళ్ళు నా దగ్గర కంటే వదిన దగ్గర సేఫ్గా ఉంటారు. అయినా వదిన నాకు నిన్నే చెప్పింది వాళ్ళని మా అత్తయ్య తనతో పాటే తీసుకువెళ్ళారంట కదా, నాకు తెలిసి ఇంకొక గంటలో పిల్లలిద్దరూ పేచి పెట్టని ఇక్కడికి వచ్చేస్తారు అంటూ రిషి భుజం మీద వాలిపోయి అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో నేను రానులేవే, తెలివైన దానివి, అన్నయ్యని అర్జున్ని బాగానే నీ కొంగుకి కట్టేసుకున్నావుగా అని అంది ఐశ్వర్య. నువ్వు మాత్రం తక్కువ, నేను లేని ఇన్ని రోజులు అన్నయ్యకి రాఖీని నువ్వే కట్టావు కదా అని అంది మధు. ఐశ్వర్య చిన్నగా నవ్వి ఈ 5 సంవత్సరాలు అన్నయ్య నా చేత రాఖీనే కట్టించుకోలేదు తెలుసా అని అన్నాడు. ఎందుకు, నా గురించేనా అని అంది మధు. ఐశ్వర్యని అడిగి రిషి వంక చూసింది. మధు ప్రశ్నకి మారుగా సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉన్న రిషిని చూసి అన్నయ్య నాతో పాటే ఐశ్వర్య కూడా నిన్ను ఎంత ఇష్టపడిందో తెలుసా అని మధు అంటుంటే రిషి మధుముకు గిల్లి ఇంకొక పక్క నుంచి ఐశ్వర్యని దగ్గరకు తీసుకున్నాడు. ఉన్నపాటుగా ముంబై నుంచి వచ్చిన అర్జున్ రిషికి ఎదురవ్వగానే రే ముంబై నీకు ఏమైనా 2 వీధులు అవతలుందనుకున్నావా, వెళ్ళి వెంటనే వచ్చేసావు, ఇంట్లో ఏమైనా డీజిల్ బావులు ఉన్నాయా, చాపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావని కోపంగా అడిగాడు. నా చాపర్ నా ఇష్టం, దాని డీజిల్ ఖర్చు నువ్వు పెట్టట్లేదు కదా, నీకెందుకురా అని కేర్లెస్గా ఒక చూపు విసిరి మధు ఎక్కడా అన్నాడు. లోపలుంది అన్నాడు. దాన్ని నువ్వేమైనా అన్నావా, అంత ఎమోషనల్గా నాకు ఫోన్ చేసి నేను చూడాలి అని ఉన్నఫలంగా రమ్మని చెప్పింది ఏంటి అన్నాడు అర్జున్. మధు ఫోన్ చేసిందా, ఏమీ లేదులే, మమ్మీతో చిన్న గొడవ, షీఈస్ ఫైన్ నౌ, పడుకున్నట్టుద్ది అన్నాడు రిషి. అర్జున్ వాచ్ చూసుకుంటూ 9:30 అని ఇక్కడికి రెడీ అయి వెళ్తున్నట్టుగా ఉన్న రిషిని చూసి ఈ టైంలో ఎక్కడికి అన్నాడు. రేపే కదా మా నానమ్మది పెద్ద కర్మ, ఆ క్యాటరింగ్ వాడు రమ్మంటేను ఒకసారి వెళ్తున్నా అన్నాడు. ఇంకెవరినైనా పంపించి ఉంటే సరిపోయేది కదా అని అర్జున్ వెనక్కి తిరిగి చూసేసరికి రిషి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. రిషి వెళ్ళిన దారి వంక ఓ క్షణం చూసి ఈ టైంలో వెళ్తున్నాడు ఎక్కడికి, నిజంగా క్యాటరింగ్ పని మీదేనా లేక సెకండ్ హోమ్ ఏమైనా ఉందా అని అనుకున్న అర్జున్ వాడికి అంత సీన్ ఎక్కడిదిలే, పెళ్ళాన్నే సరిగ్గా చూసుకోవడం రాదు అని మధు దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్. మత్తుగా పడుకున్న మధుని చూసి మాట్లాడకుండా వచ్చి మధు పక్కన వాలగానే అటువైపుకు తిరిగి పడుకున్న మధు కళ్ళు తెరవకుండానే అర్జున్ వైపుకు తిరిగి అతని చుట్టూ చెయ్యి వేసి అర్జున్ ఫోన్ చేసి నిన్ను కంగారు పెట్టానా అంటుంటే అర్జున్ ఆశ్చర్యంగా ఆమెను చూసి ఇంకా పడుకోలేదా బంగారం అన్నాడు. నీ డియోడ్రెంట్ స్మెల్కి మెలకు వచ్చింది. సారీ, ఇందాక ఏదో ఆలోచిస్తూ నీకు కాల్ చేసి మాట్లాడేశానంది. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బంగారం, ఏదైనా కావాలంటే నాకు ఆర్డర్ వేయాలి కానీ అని మధుని తన దగ్గరికి పొదువుకొని ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు. ఏదో అయ్యిందిలే, నాకు కూడా అనిపించింది, ఇన్నాళ్ళు అన్నయ్యకి దూరంగా ఉండి తప్పు చేశాను అని అంది మధు. మరి అప్పుడే చెప్పాను నీకు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోమని అంటున్న అర్జున్ మూతిపై టపీమని కొట్టి అలా అనొద్దని చెప్పానా నీకు అని అంటూ అర్జున్ తల దువ్వి తనకి అర్జున్ అందినంత చోటే అతన్ని ముద్దు పెట్టుకొని నువ్వు అన్నయ్య మీ ఇద్దరు నా 2 కళ్ళు, మీ ఇద్దరి తర్వాత నా పిల్లలు కూడా, ఇంకొకసారి ఇద్దరిలో ఎవరు నాకు దూరమైనా లేదా మీలో మీకే ఏదైనా గొడవ వచ్చి విడిపోయినా నేను భరించలేను చెప్తున్నా అంది మధు. కొత్తగా గొడవేంటి బంగారం, నాకు మీ అన్నయ్యకి నిమిషానికో గొడవే కదా అన్నాడు.
నా ఇమాజినేషన్లో నేను అనుకునే గొడవ వేరులే. అయినా నువ్వేంటి ఈ మధ్య అస్తమానం ముంబై వెళ్తున్నావు? ఈ రోజైతే నాతో మాటైనా చెప్పలేదు అని అడిగింది. చెప్పే అవకాశం రాలేదు. వచ్చి రాగానే నువ్వు నిద్రలోకి జారుకున్నావు. నిన్ను లేపబుద్ధి కాలేదు. అయినా వెళ్ళే ముందు నీకు మెసేజ్ పెట్టే వెళ్ళాను కదా అన్నాడు అర్జున్. నాతో మాటైనా చెప్పకుండా కనీసం స్నానానికి కూడా వెళ్ళవు. అలాంటిది చెప్పా చేయకుండా ముంబై వెళ్తే ఏమనుకోవాలి? దబాయించింది మధు. సరే, ఐ మేడ్ ఏ మిస్టేక్. నీకు చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనులే అంటూ మధుని తన గుండెల మీదకి లాక్కున్నాడు. మధు అర్జున్ గుండెపై వాలి అతను గుండెసడి వింటూ, అర్జున్, నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళవు కదా? మళ్ళీ ఆ పాత అర్జున్లా మారిపోవు కదా అని అడిగింది మధు. పాత అర్జున్ కొత్త అర్జున్ ఏమీ లేదు బంగారం. నేనెప్పుడూ ఇంతే. ఎప్పటికీ నీ మీద నాకు ప్రేమ తగ్గదు అన్నాడు. ఒకవేళ రేపు నేను నీకు బోర్ కొట్టేస్తే నువ్వు మళ్ళీ ఇదివరకట్లా ప్లేబాయ్ లాగా అయిపోయి అమ్మాయిల వెనక పడవు కదా అని అంది మధు. నేను వాళ్ళు వెనక పడటం ఏంటి బంగారం? వాళ్ళే నా వెనక పడేవారు. ఏరికోరి నా దగ్గరికి వచ్చి అంటూ తల కింద చేయి పెట్టుకుని అదొక బృందావనం అన్నాడు ఎటో చూస్తూ. మారిన అర్జున్ ముఖ కవలికలు గమనించిన మధు కాస్త తల పైకెత్తి అతని మొహంలో మొహం పెట్టి, మిస్ అవుతున్నావా వాటిని అని అడిగింది. చాచా, నన్ను కావాలని అనుకుని వచ్చిన వాళ్ళకంటే నేను కావాలనుకున్న నువ్వు నా దగ్గర ఉన్నావు. అంతకంటే నాకేం కావాలి చెప్పు? నువ్వు, నేను, మమ్మీ, డాడీ, మన పిల్లలు, ఈ మధ్యలో మీ అన్నయ్యకి నాకు గొడవలు, ఇవి చాలు అన్నాడు అర్జున్. నవ్వుకుంది మధు అతని మాటలకి. ఐ లవ్ యూ అర్జున్ అంటూ అమాంతం అతన్ని చుట్టేసి అతని దగ్గర ఉన్న చనువుతో అతని పెదాలు అందుకుంది మధు. మర్నాడు ఉదయం గోపీనాథ్ గారికి కాఫీ అందిస్తున్న శశితో, రిషి ఎక్కడమ్మా? ఇక్కడ ఇంట్లో ఇన్ని పనులు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు వాడు అన్నారు ఆయన. దానికి బదులుగా శశి కనీసం నోరు కూడా మెదపకుండా చేత్తో తెలియదు అని చెప్పి వెనక్కి తిరగగానే, ఏరా రిషి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అన్న గోపీనాథ్ గారి మాటకి వెనక్కి తిరిగి చూసింది శశి. కళ్ళల్లో ఏదో బొరుకు తడబడుతున్న రిషి అడుగులు. ఫ్యాక్టరీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అని ఫోన్ వస్తే వెళ్ళాను నాన్న. ఇంతకీ ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటున్న రిషి మాటల్లో ఒక్క ముక్క కూడా నిజం లేదని గ్రహించింది శశి. అక్కడే ఉన్న అర్జున్ కూడా, ఫైర్ యాక్సిడెంటా? నాతో క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి అన్నాడు అని మొహం చిట్లించాడు. రిషి, త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, మనకి అవతల చాలా పనులున్నాయి అని గోపీనాథ్ గారు అనేసరికి రిషి మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. రిషి వెళ్తున్న విధానం చూసి ఏదో జరిగింది అని పసిగట్టిన తన మనసుకి తోచి వెంటనే ఎవరికో కాల్ చేసి రిషి నిన్నట్టుంచి ఎవరిని కలిసింది, ఎవరితో మాట్లాడేది తెలుసుకోమని పురమాయించి అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఫ్రెష్ అవుదామని రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చిన మధు ఒంటి చేత్తో ఇంకొక చేతిని బ్యాండేజ్ వేశారు కదా. చీర కట్టుకోవడానికి కుస్తీలు పడుతూ ఉన్న మధుని చూసి, బంగారం, అంత కష్టపడకపోతే నీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు కదా అన్నాడు అర్జున్. ఈరోజు ఎవరో ఒకరు వస్తారు కదా అర్జున్, నాకు కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ ఉంటే బాగోదు కదా అని కుర్చీలు పెట్టుకోవడానికి కష్టపడుతూ ఉన్న మధుని చూసి అర్జున్ తనలో తనే నవ్వుకుంటూ మధు దగ్గరికి వెళ్ళి ఆమె ముందున్న అద్దంలో మధుని చూస్తున్నాడు. పైన వెంటిలేటర్ నుంచి వస్తున్న సూర్యకిరణాలు మధు ఒంటిని తాకుతూ ఉంటే తలస్నానం చేసి ఒంటికి పసుపు పూసుకుందేమో అన్నట్టుగా ఒళ్ళంతా కూడా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. గాలికి వదిలేసిన కురుల చివరి నుంచి నీటి బొట్టు రాలుతూ తన ఒంటిని తడుపుతూ ఉంటే అది ఒంటిపై పడ్డ ప్రతిసారి అసలే చీర కట్టుకోవడం కుదరలేదు అన్న విసుగులో అది పడ్డ ప్రతిసారి ఆమె మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ చీర కట్టుకోకుండా చుట్టుకొని వచ్చేసిందేమో. కనిపించి కనపడినట్టు కళ్ళకు కనిపిస్తున్న అందాలను తనివి తీరా చూస్తూ మురిసిపోతున్న అర్జున్ని చూసి, అర్జున్, అలా చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా అంది. ష్యూర్, ఆ మాట కోసమే ఎదురు చూస్తోంది అని అర్జున్ తనని అమాంతం ఎత్తుకొని బెడ్ మీద నిలబెట్టాడు. అతను ఏం చేయాలనుకుంటున్నాడు అన్న అయోమయంలో ఉన్న మధు, ఏయ్ అర్జున్, రిలేటివ్స్ వచ్చే టైం అయింది, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అంటుంటే అతను తన మాటలు పట్టనట్టుగా మధు చుట్టుకున్న చీర సర్రున లాగి పక్కన పడేశాడు. అర్జున్, నిన్ను హెల్ప్ అడిగాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని మధు చేతులతో రెండు ఒంటికి చుట్టేసుకొని, నా పాటలేవో నేను పడతాను కానీ నువ్వు వెళ్ళు అని అంది. ఉష్, కథలకు బంగారం అంటూ తన నడుము మడతల్లో చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని తను లాగిన చీరని చిన్నగా ఒక మడత పెట్టి మధుకి చుట్టి అది జారకుండా షేప్ వేర్లోకి దోపాడు. అంటూ తమకంగా ములిగిన మధుని చూసి నవ్వి, బేబీ, డోంట్ మూవ్ ఆన్, మళ్ళీ నాకు మూడొస్తే ఐ డోంట్ కేర్ అన్నాడు. మధు తలంచుకొని చిన్నగా సిగ్గుపడింది. బంగారం, నీకు గుర్తుందా, నేను నిన్ను ఫస్ట్ టైం శారీలో ఎప్పుడు చూశాను అని అడిగాడు అర్జున్. కాసేపు ఆలోచించి, అవర్ మ్యారేజ్ డే రైట్ అంది. నో, యు ఆర్ రాంగ్, నిన్ను ఫ్లర్ట్ చేయడానికి నీతో కలిసి ట్రైన్లో తిరుమల వచ్చాను చూడు అప్పుడు అని తలెత్తిన అర్జున్ ఆలోచిస్తున్న మధుని చూసి, డోంట్ యూ రిమెంబర్, మీ ఫ్రెండ్ పెళ్ళి కట్టుకున్నావు కదా కాలేజీలో, నేను ఒక్కడనే ఉండలేక బోర్ కొట్టి నీ దగ్గరికి వస్తే
అప్పటి వరకు మీ ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేస్తున్న దానివి నన్ను చూడగానే పరుగు పరుగున వస్తూ ఉంటే నువ్వు కాలు స్లిప్ అయి పడిపోతూ ఉంటే నేను నిన్ను పడకుండా పట్టుకోవడం, అప్పుడు అనుకోకుండా ఫస్ట్ టైం నీ నడుము టచ్ చేయడం అని అంటూ మధు నడుమును మీటాడు అర్జున్. హా అంటూ మధు కాస్త వెనక్కి జరిగి గుర్తొచ్చిందిలే అని అంది మధు. ఆ రోజు ఏ శారీ కట్టుకున్నావో చెప్పు అని అడిగాడు మళ్ళీ అర్జున్. పీచ్ కలర్ ఆర్గాన్జో కలర్ శారీ కదా చప్పున చెప్పింది మధు. అగైన్ యు ఆర్ రాంగ్. ఆ రోజు టొమాటో కలర్ పట్టుచీర, దానికి సన్నగా ప్యారెట్ గ్రీన్ బార్డర్, మెడలో అలంహారం, చెవికి వేలాడే జుంకాలు, అదే మొన్న విరిగిపోయాయని ఖజానాలో ఎక్స్చేంజ్ చేశావు కదా అవే అని అన్నాడు అర్జున్. అవన్నీ వింటుంటే మధుకే ఆశ్చర్యంగా అనిపించిన దాన్ని పైకి కనపడివ్వకుండా చాలా గొప్ప గొప్ప విషయాలే గుర్తుంచుకున్నావులే అని అంది. ఇది చాలా తక్కువ బంగారం. మన ఫస్ట్ టైం మేకప్ చేసినప్పుడు నువ్వు వేసుకున్న ఇన్నర్స్ కూడా నాకు గుర్తే అన్నాడు. కోపంగా అర్జున్ భుజంపై చర్చి సిగ్గులేదు నీకు అని కోపంగా చూసి అతన్ని చూసి మురిసిపోతూ దానికి దగ్గర తీసుకొని అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. అంతలో మధుకి చీర కట్టడం కంప్లీట్ చేసిన అర్జున్ అలాగే మళ్ళీ తనని ఎత్తుకొని అద్దం ముందు నిల్చోపెట్టి ఎలా కట్టాను అని అడిగాడు. ఎన్ని చీరలు విప్పి ఉంటే ఇంత ఫాస్ట్గా చీర నాకు కట్టుంటావు వెటకారంగా అని. వెళ్ళు నువ్వు ఫ్రెష్ అయి వచ్చేయి అంది తన భుజాన టవల్ అర్జున్ భుజాన్ని చేరవేస్తూ. ఓకే బంగారం అంటూ తన బుగ్గన ముద్దాడి వెళ్తున్న అర్జున్ని చూసి తనలో తనే నవ్వుకుంది మధు. మధు రెడీ అయ్యి కిందకు రాగానే తనకి అప్పటికే రెడీ అయిన రిషి వచ్చి తన ముందరే నిల్చొని టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు. వేసుకున్నానన్నయ్య, మీ ఇద్దరి ప్రేమతో నేను పూర్తిగా మునిగిపోతున్నాననుకో అని అంటూ చిరుకోపంగా చూసి అక్కడ బయట వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ గురించి చూడకుండా నా వెనక తిరుగుతావే అంది మధు. ఇప్పుడు నీ కండిషన్ బాగాలేదని అడిగాను, దానికే కోప్పడిపోవాలా అన్నాడు రిషి. పిచ్చెక్కిస్తున్నారు అన్నారు మీరు ఇద్దరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ. భయంగా ఉంటోంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అని అంది మధు. వాళ్ళిద్దరి మాటల్లో ఉండగా అప్పుడే స్నానం చేసి వచ్చి తలతురుచుకుంటున్న అర్జున్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతల మషి ఫోన్లో నిన్న రాత్రి రిషి ఎక్కడికి వెళ్ళిందో చెప్పగానే అర్జున్ ఎదురు చిట్లించి రాత్రంతా జరిగితే నాతో మాటైనా చెప్పలేదు వీడు, చెల్లి దగ్గర పెద్ద హీరో అనిపించుకోవాలని వీడు తాపత్రయం అనుకుంటా అని గబగబా షర్ట్ తడుక్కొని కిందకొచ్చాడు. అసలే రిషి మీద ఉక్రోషంతో వచ్చిన అతనికి అక్కడ మధుతో నవ్వుతూ తులుతూ మాట్లాడుతున్న రిషిని చూడగానే ఒళ్ళు మండి పెద్ద పెద్ద అంగల్లో అతను చేరుకునే లోపే ఇంతలో బయట నుంచి పోలీసులు దండు వచ్చి రిషిని చుట్టుముట్టారు. ఇంట్లో అంతా బంధువులే, బయట అంతా రిషికి బిజినెస్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అంతమంది చూస్తూ ఉండగానే వచ్చిన పోలీసులు ఒకతను రిషి ముందు నిల్చొని మిమ్మల్ని సోదా చేయడానికి వచ్చాం అని రిషి మాట్లాడేంతలోనే వారెంట్ కూడా ఉంది అని అన్నాడు ఆ పోలీస్. సోదా చేసే దేనికి అయోమయంగా అడిగింది మధు. ఆయన నిన్న రాత్రి పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నాడు అతను. అంత డ్రగ్ ఉంటే ఇంట్లో ఎందుకు పెడతాడు? ఐ థింక్ యూ మేక్ ఎట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంట్లో కార్యక్రమం జరుగుతోంది, ప్లీజ్ బయటికి వెళ్ళండి అందు మధు. నో, ఒకసారి మాకు వారెంట్ వచ్చాక తిరిగి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు అన్నాడు అతను. ఇలా కాని టైంలో వచ్చి వారెంట్ అంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటున్న మధుకి మరొక్క మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అర్జున్ తనని పక్కకు లాక్కొచ్చి వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వు అని అప్పటి వరకు మధుతో దెబ్బలాడిన మనిషితో ఇన్స్పెక్టర్ యూ క్యారీ ఆన్ అన్నాడు. అర్జున్ అందరి ముందు వాళ్ళకి ఫేవర్గా మాట్లాడడం సహించని మధు అర్జున్ చేతి నుంచి తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అర్జున్ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంటే వాళ్ళ తరపున మాట్లాడతావేంటి అంది మధు. మధు మన వైపు తప్పు లేనప్పుడు మనం ఎందుకు భయపడాలి అని మధుకి చెప్పి రిషిని చూసి కళ్ళెగరేశాడు. ఏం జరుగుతుందో రిషికి అర్థం కాకపోయినా కళ్ళల్లో ఏదో మూలనం తాగిన భయం గమనించి వీడు నిన్న రాత్రి నాకు చెప్పకుండా వెళ్ళి చాలా తప్పు చేశాడు అని అనుకున్నాడు మనసులో అర్జున్. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిషి స్టడీ రూమ్కి వెళ్తున్న వాళ్ళు వెళ్ళిన కాసేపటికే బయటికి వచ్చి 1/2 kg బరువున్న డ్రగ్ ప్యాకెట్, దాంతోపాటు లైసెన్స్ లేని రివాల్వర్స్ తెచ్చి రిషి ముందుంచారు. రిషి ఏం మాట్లాడలేదు, కానీ మధుని పట్టుకుని ఉన్న అర్జున్ చెయ్యి వదిలేయేసరికి మధు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ ఆల్ ట్రాష్, మీరే ఎవరో కావాలని మా అన్నయ్య మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అరిచింది. ఆయన మీద బురద చల్లితే మాకేం వస్తుంది, మా చేతులు మురికవడం తప్ప. మేడం ప్లీజ్ లెట్ మీ డూ అని మిస్టర్ రిషి కమ్ విత్ అస్ అన్నాడు. నో ఇప్పుడు కాదు, ఈవినింగ్ వస్తాడు మళ్ళీ మధునే సమాధానం ఇచ్చింది. మేము ఆయన్ని పెళ్లికో పేరెంటానికో తీసుకువెళ్ళట్లేదు, ఆయన ఇంట్లో దొరికిన ఈ 500 గ్రాముల కొకైన్పై విచారణకే తీసుకువెళ్తున్నాం అన్నాడు అతను. మధు మాట్లాడేంతలోనే అర్జున్ రిషి పర్సనల్ అడ్వైజర్కి తన లీగల్ అడ్వైజర్కి కాల్ చేసి అర్జెంటుగా రిషి ఇంటికి రమ్మని చెప్పాడు. అసలు ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కాని అయోమయంలో మధుతో సహా ఇంట్లో వాళ్ళంతా బిక్కి చచ్చిపోయినట్టుగా చూస్తూ ఉంటే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన శశి మాత్రం రిషిని కల్లెర్ర చేసి చూసింది. రిషి మీరు వస్తే మర్యాదగా తీసుకొని వెళ్తాం, రానంటే మాత్రం
మా స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటున్న అతని మాట పూర్తి కాకుండానే అర్జున్ కోపంగా వచ్చి ఆ మనిషి చెయ్యి పట్టుకొని మనిషికి మర్యాద ఇచ్చి మాట్లాడు, తను రాననైతే చెప్పట్లేదు కదా అని అతని కంటి చూపుతో కాల్చేస్తున్న అర్జున్ని చూసి ఆశ్చర్యపోయింది మధు. రిషి పేరు వినపడితేనే అక్కడ నిలబడటానికి కూడా ఇష్టపడని అర్జునేనా ఇతను అని. సార్, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్పై చేయి చేసుకోవడం ఎంత తప్పో తెలుసా అని అతను చెప్పినా ఇంకా అంతే స్టబర్న్గా చూస్తుంటే లీవ్ హిమ్ అర్జున్ అంటున్న మధు అతన్ని లాక్కొచ్చి పక్కకు నిలబెట్టి రిషి ముందు నిల్చొని ఏంటిదంతా అని అడిగింది. నాకు అదే అర్థం కావట్లేదు. బిజినెస్ రైవల్ ఎవరో కావాలని ఈ పని చేసినట్టున్నారు. నీకైతే నా మీద నమ్మకం ఉంది కదా అన్నాడు రిషి. హెడ్ నోట్ చేసి మధు నుదుటిని ముద్దాడి తనని అర్జున్ వైపుకు జరిపి కళ్ళతో తనను చూసుకోమని సైగ చేసి శశి వంక చూశాడు. పైకి అతని మీద కోపంగానే ఉన్నా ఒక్కసారిగా బంధువులందరి ముందు ఇలా జరగడం, అప్పటికే రిషి గురించి అందరూ చెవురు కొట్టుకోవడం చూసి ఆమె కళ్ళ నుంచి సన్నని నీటి పొర వచ్చి శశి చంపను తడివింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసిన రిషి ఏడవద్దన్నట్టుగా తల అడ్డంగా ఊపి వాళ్ళతో పాటే వెళ్ళాడు. మన లీగల్ అడ్వైజర్ని రమ్మని చెప్పాను, డోంట్ వర్రీ అని మధు భుజం తట్టి ఆ వెనుక స్తబ్దుగా నిలబడి శశి చంప తడిచి రిషికి ఏం కాదు అని ధైర్యం చెప్పాడు. అర్జున్ ప్రవర్తన గోపీనాథ్ గారికి అంతుపట్టలేదు. అసలు రిషిని చూస్తే అగ్గి మీద గుగ్గిలమయ్యే అర్జున్ ఈరోజు తనని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంటే ఎందుకింత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు? మధు ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంఘటన గుర్తుకొచ్చింది ఆయనకి. ఆ రోజు ఇలాగే మధుని తీసుకొని వచ్చి గుమ్మం ముందు నిలబెట్టి తనని నమ్మబలికేలా మాట్లాడిన అర్జున్ మాటలు ఇలాగే ఉన్నాయి. రిషిని దెబ్బతీయాలని అర్జునే ఈ పని చేసి ఉంటాడా అని మనసులో అనుకుని మధు మొహం చూశారైనా చచ్చా, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నా, అప్పుడు ఏదో అలా జరిగిందంతే అనుకుని ఒక మూలన మౌనంగా కూర్చున్న శశి దగ్గరికి వెళ్ళి, శశి, రిషి తప్పు చేసుండడు అని ఏదో సంజాయిషి ఇస్తున్న ఆయనతో, అన్నయ్య తప్పు చేయడని తనకి మాత్రం తెలియదా అని. వదిన సాయంత్రానికల్లా అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు, నేను చెప్తున్నా కదా, అర్జున్ కూడా అదే పనిలో ఉన్నాడు అని గోపీనాథ్ గారి కళ్ళల్లోకి చూసింది మధు. కథ ఇంకా ఉంది. రిషి అరెస్ట్ వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? ఆ డేవిడా లేకపోతే దేవేంద్రనా? అసలు రిషి ఇంట్లో అంత డ్రగ్స్ ఎలా దొరికాయి? మరి ఇప్పుడు అర్జున్ ఏం చేయబోతున్నాడు? అర్జున్ రిషికి ఫేవర్గా మాట్లాడుతుండడం చూసి షాక్ అయ్యింది కదా. కానీ మధు వాళ్ళ నాన్నగారు మాత్రం అర్జున్ మీద అనుమానంతో ఉన్నారు. అంతేకాదు, రాబోయే ఎపిసోడ్లో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంది. అది మీరెవరు ఊహించరు. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.